ప్రైజ్ ద లార్డ్. ఈ దిన దేవుని వాగ్దానము. అందుకు మోషే, భయపడుకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలిచి ఉండి చూడుడి. నిర్గమకాండము 14వ అధ్యాయము 13వ వచనము. భయపడుకుడి, యెహోవా మీకు కలుగజేయు రక్షణను మీరు ఊరకయే నిలిచుండి చూడుడి. నేడు మీరు చూచిన ఐగుప్తులను ఇంక మీదట మరెన్నడూ చూడరు. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయే నిలిచి ఉండవలనని ప్రజలతో చెప్పెను. అందులో ప్రాముఖ్యమైన హెచ్చరిక, మీరు ఊరకయే ఉండవలనని. ఆనాడు ఇశ్రాయేలులు తమను తాము రక్షించుకోలేని స్థితిలో ఉండిరి. వారు ఏమి చేసినను నిష్ప్రయోజనములు. మన జీవితంలోనూ మనం అటువంటి పరిస్థితులను ఎదుర్కొనవలసి ఉంటుంది. ఊరుకుండుట చాలా శ్రేష్టము. ఆత్మస్వరూపియగు దేవుడు అద్భుతములు చేయు నిమిత్తము మనల్ని మనం అప్పగించుకోవాల్సి ఉన్నాము. ఊరుకుండు అనుభవము కలదు, అదే విధముగా కేకలు వేయు అనుభవము కూడా కలదు. మన ద్వారా దేవుడు కార్యము చేయగోరినప్పుడు కేకలు వేయుడి అని ఆజ్ఞాపించుచున్నాడు. దేవుడు ఆయనే కార్యము చేయగోరినప్పుడు ఊరకుండుడి అని ఆజ్ఞాపించుచున్నాడు. ఆనాడు యెహోషువ ఆజ్ఞాపించిన ప్రకారము ప్రజలు కేకలు వేసిరి. దేవుడు ఎరుకో గోడలను కూర్చెను. ఇందులో రహస్యం మనం గ్రహించవలను. మనము పరమ కానాను వైపు ప్రయాణం చేయుచున్నాము. ఆయా విధములైన అనుభవములు మనకు కావాలి. ఊరకుండు అనుభవము కావాలి, కేకలు వేయు అనుభవము కావాలి. కేకలు అనగా స్తుతి కేకలు. మనం ఎప్పుడైతే స్తుతిస్తామో అప్పుడు యూదా గోత్రపు సింహముగా స్తుతుల మధ్య నివాసము చేయు దేవుడిగా ప్రభువు మన మధ్య నివసించుచున్నాడు. మన పక్షమున కార్యము చేయుచున్నాడు. కాబట్టి ఆనాడు ఇశ్రాయేలీయులు ఊరకుండు అనుభవం ద్వారా జయము పొందిన ప్రకారమును మనము ఊరకుండి దేవుని మహిమను చూద్దుము గాక. ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరులాగున ప్రభు కృప మనకి తోడై ఉండును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.